ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఒకటి ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వితికితలొంచడు ఏనాడు. చెప్పరా, మనం జాగ్రత్తగా ఉండాలిరా. ఎందుకో? దోమ కుడితే మలేరియా డెంగ్యూ వస్తుందిరా. దోమ కుడితే మలేరియా డెంగ్యూ వస్తుంది. మనం దేన్ని కూడా తెలిసొచ్చిందిరా, వస్తాయి. అదే నన్నెవరా ఏడుతురా? రే, ఆకాశంలో చుక్క మా ఇంట్లో మీ అక్క. మా అక్క మీట్లు ఎందుకు ఉండదురా? ఏడ్స్ కోసం వచ్చిందిలే గాని, ఏడ్స్ కోసం వచ్చిందిరా, ఏడ్స్ కోసం వచ్చిందిరా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. టైం ఎంతైతుంది? అబ్బా, మా అన్నగారు ఇప్పటికి లేచింటారు, మనం తొందరగా పోవాలి. దారా 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 దారా. నువ్వు పోతే మళ్ళీ నేనట. ఏవండి, ఏమే లోపలికి రండి, అరటిపండు తినాలనిపిస్తుంది. నెల తప్పిన టైంలో మామిడికాయ తినాలనుకుంటారు కానీ అరటిపండు ఏందే? అంటే మీరు లోపలికి వచ్చినా కదా నేను మామిడికాయ తినాల్సింది. పోసేయ్, ఇట్రాయే, ఇది ఒక మాట చెప్తా. ఏంటి అండి? కాకి కావు కావు అని అంటారు. ఎందుకు? అది అదే తెలుసు కాబట్టి, అంతకు మించి రాదు కాబట్టి. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. అర్థమైంది. టైం ఏంది? లింగా రాలేదే. లింగా, 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 అన్న దొరికిపోయాడు, అన్న చిత్కపోతా. అన్నా ఏం కోరికరా? దొరికిపోలేదన్నా. దొరకారా? నీ కోరిక ఎందుకు కదా? అంటే నువ్వు ఎలా దొరుకుతావో ఒకసారి ఆలోచించన్నా. అప్పుడే చేతికి కట్టే మల్లెపూలు ఒక్కొక్కటి రాలిపోవడం, అన్నో ఊర్లో కుక్కను ఉరికించుకుంటూ కొట్టుకుంటూ రావడం. అన్నా, నువ్వు కట్టిన అడ్డుపోచి అప్పుడే ఊడిపోవడం. అన్నా, లోపల ఏం లేకపోవడం అన్నా ఉంటాదన్నా. అబ్బా, లోపల ఏం లేకపోవడం అన్నా ఉంటాదన్నా. అబ్బా, రాజన్న మామూలు ఎంత అరే ఆడొచ్చేది సుబ్బమ్మే కదరా? అవును, ఏది ఎవరి కోసం ఈ నెక్క చెప్తాబ్బా. ఏ కోరికేంద్ర నీకు నా మీద? చాలా గట్టిగా అన్నావు గాని ఊరి పేరు తగ్గ పెద్ద మంచి అన్నా నువ్వు. అవురోయ్, పాయకారిపల్లి పెద్ద మంచి కన్యావు. పాయకారి మంచి, పాయకారిపల్లి పెద్ద మంచి కాదు. ఏం రేకుంటున్నా? అదేనా, మీ తాతలు జమీందారులు అప్పుట్లే 1000 ఎకరాల పొలం ఉండేది. నీ దాకా వచ్చాకేంది నా 10 ఎకరాలే. అరే, మా తాత బామ్మల కోసం 990 ఎకరాలు అమ్మినాడు. మీ తాత చాలా గ్రేట్ అన్నా. ఇంట్లో బామ్మ కోసం కాదు, పక్కింటి బామ్మల కోసం. ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. ఆటగాడి కడుపులు మళ్ళీ ఆటగాడే పుట్టాడు. అరే, నువ్వు పూర్తం తిడుతున్నారా? అది సరే కానీ ఇంకా ఊరికి ఏదైనా చేయాలనిపించిందిరా. ఇప్పుడు చేసిన దానికే బరజాలు చేయలేకుండా నల్లా ఇప్పుడు ఊరికి ఏదైనా చేయాలంటే పెట్టాలి మనం. ఆగాగు వద్దులే, అది సరే కానీ ఎప్పుడు నా అతనే అంటావు కదా, నీకేమనిపించుంటుందిరా? చెప్పాలన్నా. ఏరా, దీంట్లో కూడా ఎత్తుకునేవా? పొద్దుందు చెల్లింగాతో రాత్రి చెల్లంగాతో అంటారు, నాకేమనిపిస్తాను నా బొంగులో అది. పొద్దుందు చెల్లింగాతో రాత్రి చెల్లంగాతో అంటారు, నాకేమనిపిస్తాను నా బొంగులో అది. బేకారిపల్లి ఎందుకు అయినా? బేకారిపల్లి. దాని పక్కన ఏ పల్లెనా? పాయకారిపల్లి. ఆ ఊరికి పెద్ద మంచి తెలుసానా? పెద్ద లుచ్చాం 4 గంటలు కదా ఈ మధ్య. కరెక్టేరా పరమ. అరే, ఈ పాయకారిపల్లి పెద్ద మంచి నేనే కదరా? అట్ట తిప్పి నా మీదకి వచ్చా కదరా నువ్వు. అరే, ఆడ ఉంగరం పడింది, వంగి తీరా. ఉంగరం అన్నా? అన్నా, ఉంగరం ఉంగరం పడింది. కరెక్ట్. మొన్న డాక్టర్ ఏమన్నారా? ఏమన్నాడన్నా?
నేను వంగలేను. నువ్వు నువ్వు వద్దులే ఇంకా ఎందుకు ఊరికే ఉన్నా ఈ వల్ల కాదన్నా. నా జీతం ఎప్పుడు ఇస్తావు చెప్పు ముందు. మళ్ళీ జీతం కడికొచ్చినాడే కనిపించాలని. అరే నువ్వు ఏ పని చేసినా కానీ స్వస్థంగా నాకు చూపించాడు చేయాల్సిరా. చెల్లించి చూపించా. ఇచ్చా నీకు 500 జీతం కూడా ఇస్తా. ఏం కాదు ఏం కాదు. రెండు చెల్లు ఉన్నాయి కదా మనకేముంది. క్లారిటీ ఉండాలా. ఓకే ఓకే మనకి పని దొరుకుతుంది. అన్నా ఎద్దావా ఫోన్ చేసినాడా? నేను మళ్ళీ వచ్చానన్నా. రే ఈ బర్రె పేడేసిందన్నా, అది నేనే తీయాలన్నా. అరే అదే అదే ఎల్లింగా వెనకనేది ఎవర్రా? మన సుబ్బులే ఉన్నావు. కొంచెం దగ్గరకు రా, కొంచెం ఇంకొంచెం. ఏదన్నా పొద్దున్న వీడియోలు చూస్తున్నావు? అరే రే ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. పొలం గట్టు పోయి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటా. ఓకే. ఇది ఎప్పుడు పెట్టేసి కూడా ఇప్పుడు పెట్టేస్తా. ఇది ఎంత చెప్పుడు చేస్తాడు ఏం కదా. సర్లే మనమే కొడితే పోలే, మనమే ఫోన్ కొడితే పోతుంది అంతే. అన్నేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో పెర్లింగా చూపిరా. రే రే ఏంద్రా నేరడు వల్ల అనసనాయ్, ఏంద్రా నేరడు వల్ల అనసనాయ్. పని చేసి చూపించాలనా? పని చేసేది చూపిరా. ఒరే ఏం చూపించున్నావురా? ముఖం చూపిరా. అమ్మగారా ఎక్కడ్రా? కాదు ఇంట్లో పిల్లానికి సెల్లు కొనివంటే కొనివు గాని పని జొన్నికి సెల్లు కొనిచ్చావా? పని జొన్నికి సెల్లు కొనిచ్చావా? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. నీ ఒడ్డు వరగా నీ వంశమోను నీ ఇల్లు కుళ్ళిపోను. నేను మా పుట్టింటికి వద్దా నీ సావు నువ్వేమన్నా నీ ఒడ్డు వరగా నేను నా పుట్టింటికి వద్దా పో. వద్దే వద్దే వద్దే. చాలా బాగా చేశారు స్కిట్, చాలా బాగా అనిపించింది. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? మర్రిపల్లి మాయగాళ్ళు నిజంగా ఈ స్క్రిప్ట్తో అందరినీ మాయ చేశారండి. ఒక వైఫ్ హస్బెండ్ క్యారెక్టర్ తీసుకొని చాలా ఫన్నీగా చేశారు. నాకు బాగా నచ్చింది. పలుకుతో బాగా కొట్టించుకున్నారు అనుకోండి. సో రియాలిటీగా న్యాచురల్గా చాలా బాగా యాక్టింగ్ చేశారండి. ఇలాంటి స్కిట్లు నేను కానీ ఆడియన్స్ కానీ కోరుకుంటున్నాం. ఇంకా నుంచి ఇంకా మంచి మంచి స్క్రిప్ట్లు రావాలి మీ నుంచి. మీరందరూ చాలా బాగా న్యాచురల్గా యాక్టింగ్ చేస్తున్నారండి. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి.